బావ ఏదో ఆలోచనలో ఉన్నాడు. తనతో ఈ చెక్ మీద సైన్ పెట్టించుకోవాలి. సంధ్యకి 10 లక్షలు ఇవ్వకపోతే కావేరికి తను నిజం చెప్పేస్తుంది. బావా, అర్జెంటుగా ఈ చెక్ మీద సైన్ చేయవా? ఒక పేమెంట్ క్లియర్ చేయాలి. అదేంటి, నేను సైన్ చేయడం ఎందుకు? నువ్వే చేసుకోవచ్చుగా. లేదు బావా, ఎప్పుడైతే నా పేరు మీద రాయించుకున్న ఆస్తి పేపర్స్ చింపేశానో ఆ రోజే మీ ఆస్తి మీకు వచ్చేసింది. ఇప్పుడు నువ్వే సీఈఓవి. చెక్ సైనింగ్ అథారిటీ నీకే ఉంది. యమజ, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? బావా, కొన్ని విషయాలు ఎందుకు చేస్తున్నావంటే కారణం చెప్పలేం. నా దృష్టిలో నువ్వు ఒక ప్రిన్స్వి. ఎప్పుడూ ఒక హైట్స్లోనే ఉండాలి. అయినా డబ్బు మాత్రమే సుఖాన్ని ఇవ్వదు బావా. మన అనుకున్న మనుషుల మధ్య ఉంటేనే సంతోషంగా ఉంటుంది. ఈ ఆస్తి నా దగ్గర ఉన్నప్పుడు అయిన వాళ్ళని బాధ పెడుతున్నానే అని ప్రతి క్షణం నరకం అనుభవించాను. ఒక్కరోజు కూడా కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు. మీ ఆస్తి మీకు ఇచ్చేసి మీతో పాటు ఉంటుండే చాలా హ్యాపీగా ఉంది. యమజ, సారీ బావా, నా మాటలతో నీకు బోర్ కొట్టించినట్టున్నాను. చెక్ మీద సైన్ చేయి బావా. బావకి నా మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. ఇప్పుడు ఇంకా దగ్గర చేసుకోవాలి. ఏం చేయాలి? థ్యాంక్ యూ బావా. నువ్వసలు మనిషివేనా? సీతారాముల్లాంటి అర్జున్ బాబుని కావేరిని విడదీష్ను. అమాయకుడైన అర్జున్ బాబును నీ వల్ల వేసుకోవాలని చూస్తున్నావు. రుక్మిణి గారు, మీరు పొరపాటు పడుతున్నారు. నేను పడిపోబోతుంటే బావ పట్టుకున్నాడు అంతే. నోర్మోయ్! నువ్వెలాంటి దానివో నాకు తెలియదా? నా కూతురు జీవితాన్ని నాశనం చేసినావు. ఇప్పుడు దాన్ని ఇంటికి పూర్తిగా దూరం చేయాలని చూస్తున్నావు. నిన్ను క్షమించకూడదు. యమజ పడిపోబోతుంటే నేను పట్టుకున్నాను. యమజాలో గాని నాలో గాని ఎటువంటి తప్పుడు ఆలోచనలు లేవు. అయినా ఈ చిన్న విషయమే మీకు తప్పుగా అనిపించింది. మరి నేను సర్వస్వం అనుకున్న కావేరి ఇంకొకరితో ఉంటే దాన్ని చూసి నేను ఎలా భరించాలి? ఆ రోజు మీ అమ్మాయి తప్పు ఉంది కాబట్టి నేను రాగానే పారిపోయింది. ఈరోజు నా తప్పు లేదు కాబట్టే నేను ధైర్యంగా నిలబడ్డాను. ఇదే
నిజానికి అబద్ధానికి మధ్య ఉన్న తేడా. అర్జున్ బాబు, నేను మీతో గొడవ పడాలని ఇక్కడికి రాలేదు. నా కూతురు తప్పేం లేదని, తనని మునపట్లా చూసుకోమని చెప్పడానికే వచ్చిన. ఇది మరీ బావుందమ్మా. అర్జున్ వల్ల చిన్న పొరపాటు జరిగితే నువ్వు పెద్ద పెద్ద కేకలు వేశావు. నీ కూతురు చేసింది ద్రోహం, దాన్ని ఎలా క్షమించమంటావు? అనసూయ, ఏం చెప్పదలుచుకుందో చెప్పని. బూనమ్మా, నీకు నా బిడ్డ గురించి తెలియదా? అది మీకోసం, మీ కుటుంబం కోసం ఎన్ని త్యాగాలు చేసిందో మర్చిపోయిండ్రా. రుక్మిణి గారు, ప్రతిసారి ఈ కుటుంబం కోసం మీ అమ్మ ఏదో చేసిందని చెప్తున్నారు. తన కోసం కూడా మేము ఎన్నో చేశాం. తన కోసమే నేను డ్రైవర్గా చేరాను. మీ ఇంటి గడపే తొక్కనన్న మా అమ్మని మీ ఇంటికి తీసుకొచ్చాను. ప్రతి క్షణం తన మంచి కోసమే ఆలోచించాం. నేను కాదండలేదు అర్జున్ బాబు. మిమ్మల్ని నేనెప్పుడు అల్లుడు అనుకోలేదు, నా కొడుకే అనుకున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు నేను తప్పుగా అనుకున్నట్టే నా బిడ్డ విషయంలో మీరు కూడా పొరపాటు పడుండొచ్చు కదా. ఈ రుక్మిణి ఏంటి లాజిక్తో మ్యాజిక్ చేస్తుంది, నిజానికి దగ్గరగా వచ్చేస్తుంది. ఇప్పుడెలా? ఆ రోజు నా బిడ్డ మీ జీవితంలోకి రావాలని నా కాళ్ళు పట్టుకొని బతిమలాడారు. అలాగే ఇప్పుడు నేను ప్రాధేయపడుతున్నాను. నా బిడ్డని బాధ పెట్టకండి, తనని ఇంటికి తీసుకురండి. అర్జున బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను. రుక్మిణి,